చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన క్షిపణుల తయారీ రంగంలోకి ప్రైవేటు సంస్థలు కూడా ప్రవేశించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశ రక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యం వల్ల అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడమే కాకుండా రక్షణ రంగ ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశ రక్షణ రంగ తయారీ విధానంలో సరికొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే విమానాలు, డ్రోన్లు, నౌకాదళానికి సంబంధించిన పలు పరికరాల తయారీకి కేంద్రం ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు పచ్చజెండా ఊపింది. ఇప్పుడు అత్యంత వ్యూహాత్మకమైన క్షిపణుల తయారీలోనూ ప్రైవేటు కంపెనీలకు ద్వారాలు తెరిచేందుకు సిద్ధమైంది. దీనివల్ల రక్షణ ఉత్పత్తులు తయారు చేసే ప్రభుత్వ రంగ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పై భారం తగ్గుతుందని భావిస్తోంది. క్షిపణుల తయారీకి సంబంధించి సాయుధ బలగాలతో పాటు మిత్రదేశాల నుంచి వస్తున్న డిమాండ్ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందుకోలేకపోతోంది. అందువల్ల ప్రైవేటు సంస్థలను అనుమతించాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్రా మార్క్ 2 క్షిపణుల తయారీకి ప్రైవేటు సంస్థలను కేంద్రం ఆహ్వానించనుంది. ఇందులో ఐకామ్, అదానీ, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ తదితర సంస్థలు పాల్గొనే అవకాశముంది. DRDO అభివృద్ధి చేసిన అస్త్రా మార్క్ 2 క్షిపణి దృశ్య పరిధి అవతల ఉండే లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదు. పాకిస్తాన్ కు చైనా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి PL-15E క్షిపణికి దీటుగా దీన్ని రూపొందించారు. తేజస్ మార్క్ 1A, MiG-29, సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాలకు అస్త్రా మార్క్ 2 క్షిపణులను అనుసంధానించనున్నారు. అస్త్ర క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఇప్పటికే ఆసక్తి చూపింది. అస్త్రా మార్క్ 2 క్షిపణులతో ప్రారంభించి ఆ తర్వాత ప్రళయ్ వంటి శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణుల తయారీ కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్రం యోచిస్తోంది. డబుల్ ఇంజిన్తో పనిచేసే ప్రళయ్ క్షిపణిని DRDO అభివృద్ధి చేసింది. ధ్వని కంటే 6 రెట్లు వేగంతో దూసుకెళ్లి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. నూతనంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి భూతల లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ మిసైల్ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాకతో పాటు ప్రళయ్ క్షిపణి కూడా రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరించనుంది. ఆపరేషన్ సింధూర్తో పాటు అమెరికా ఇరాన్ ఘర్షణల్లో క్షిపణులు మౌలిక సదుపాయాలను ఎంత తీవ్రంగా దెబ్బతీయగలవో ప్రపంచమంతా చూసింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం దేశ రక్షణ క్షిపణి సామర్థ్యాల పెంపును వేగవంతం చేసింది. అందులో భాగంగా నవంబర్లో రష్యా నుంచి 5వ S-400 క్షిపణి వ్యవస్థ భారత్ కు చేరుకోనుంది. శత్రు దేశాల దాడుల ముప్పు నుంచి రక్షణ కోసం మరో 5 S-400 వ్యవస్థల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలుపనుంది. S-400 క్షిపణి వ్యవస్థలను ఆత్మాహుతి డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షించడానికి రష్యాకే చెందిన పాంటసీర్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను సైతం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.